హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము సొరకాయతోని మంచి బ్రేక్ఫాస్ట్ అనుకోండి, స్నాక్ అనుకోండి, మీరు ఎట్లా అయినా అప్పం అని కూడా అంటారు దాన్ని. మనం వెనకడికి చేసేవాళ్ళు సర్వపిండి అని కూడా కొందరు అంటారు. కానీ ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సర్వపిండి కంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను సొరకాయ ఉంది కదా, నేను దీంట్లో హాఫ్ సొరకాయ తీసుకొని పీల్ చేసి ఇట్లా ఇది చూడండి, ఇది పెద్దగా ఉంది కదా, దీంతో మనము గ్రేట్ చేసుకుందాం. మనము ఇంట్లో కాయ అయితే అసలు పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం బయట కొంటాం కదా, అందుకని నేను దానిపైన స్కిన్ తీసేసిన. ఇట్లా మొత్తం చేసి కానీ ఇది ఏంటంటే ముందే చేసి పెట్టుకోకండి, కలర్ చేంజ్ అవుతుంది. అప్పటికప్పుడు గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది సొరకాయ తురుము. ఇప్పుడు దీంట్లో ఈ సొరకాయ తురుము ఎంతుందో ఆల్మోస్ట్ అన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇది కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. ఇవి ఫస్ట్ కొంచెం కలిపేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, కొద్దిగా జీలకర్ర, సరిపడా నేను పిండి కలుపుకుంటాం కదా దానికి కూడా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ 2 సార్లు కాకుండా ఒకసారి. అట్లాగే ఎట్లా పచ్చిమిర్చి యాడ్ చేసామో కొంచెము కారం, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్, తర్వాత కొంచెం నానబెట్టి పెట్టిన పెసరపప్పు. ఇంకా దీంట్లో వాటర్ ఇప్పుడే ఏం యాడ్ చేయొద్దు, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసినాం కదా, దాంతో సొరకాయ బాగా నీరు ఊరుతుంది. ఇది ఫస్ట్ కలిపేసుకుందాం దీంట్లో బాగా. ఇప్పుడు దీనికి సరిపడా మనము బియ్యం పిండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం, ఎందుకంటే మరీ ఎక్కువ కావద్దు. ఇదిగోండి, ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు చేస్తుంటేనే ఐడియా వచ్చింది, దీంతో మనం వడ కూడా చేసుకోవచ్చు. అవి కూడా ఒక 4 చేసి చూపిస్తాను నేను మీకు. ఇట్లా అయిన తర్వాత ఒక చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక బాల్ సైజు, మీ ఇష్టం, పెద్దగా కావాలంటే పెద్ద తీసుకోండి, చిన్నగా కావాలంటే చిన్న తీసుకోండి. ఇట్లా ఇప్పుడు ఒక పెనం తీసుకొని, నాన్ స్టిక్ అయితే కొంచెం ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం మంచిగా ఆయిల్ పెట్టేసుకుందాము. నేను చిన్ననే చేస్తున్నాను, 3 చేసుకుందాం. ఇట్లా మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేకపోతే కాస్త తిక్కుగా ఉండాలనుకుంటే తిక్కుగా చేసుకోండి. దీంట్లో ఇట్లా హోల్స్ పెట్టాలి. దీంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అక్కి రొట్టె ఏం చేస్తారు కదా తమిళనాడు వాళ్ళు, ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. మనం దీంట్లో మంచి సొరకాయ యాడ్ చేసుకున్నాం, ఇంకా హెల్దీ అన్నమాట. ఫస్ట్ నేను పెనం పెట్టి ఎందుకు చూపించలేదంటే వేడిగా ఉంటుంది కదా, కొంచెము కష్టం అవుతుంది మనకి దీన్ని ప్రెస్ చేయడానికి. అందుకని చల్లటి దాని మీద అయితే మనం ఈజీగా ఏ షేప్ అంటే ఆ షేప్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొంచెం మనము ఈ హోల్స్లలో కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత స్టవ్ మీద పెట్టి కాల్ చేసుకుందాం. మనం చెప్పాను కదా వడలు చేసుకుందామని, ఎందుకంటే ఆయిల్ ఫ్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లాంటివి ఇష్టం ఉంటుంది. ఇవి మనము ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇట్లా 2 పక్కల మంచి కాలేటట్టు కాల్చుకోవాలి. కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, మరి హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా కుక్కగా అన్నట్లు అవుతుంది కదా, అందుకని ఇట్లా. మీకు కావాలంటే ఇంకెక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి, నేనైతే ఎక్కువ వేయను, నేను చాలా తక్కువ ఆయిల్ వాడతా.
ఇదిగోండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయో వడలు. ఇదిగోండి పర్ఫెక్ట్గా కాలిపోయినాయి. మరి ఎక్కువగా కాకుండా ఇట్లా ఉంటే ఏంటంటే బాగా మెత్తగా బాగుంటాయి. ఇదిగోండి సొరకాయతోని 2 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి సొరకాయతోని మనం చేసుకుంటే. ఎందుకంటే ఆనియన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే వడ ఎంత బాగున్నాయి చూడండి, వడ కూడా ఇట్లా చాలా సింపుల్ స్నాక్స్. కానీ ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, స్నాక్ లాగా వాడుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. కాకపోతే ఇదే పద్ధతిలో చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ సొరకాయని కూడా మనం ఇట్లా అన్ని రకాలుగా యూజ్ చేసేసుకుందాము. చాలా టేస్టీ ఫుడ్ ఇది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.